జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని ఎనకాపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పర్షపోయిన నిర్మలా లక్ష్మణ్ యాదవ్ గెలుపొందారు. ప్రజలకు ఇచ్చిన హామీలను మంత్రి శ్రీధర్ బాబు గారి సహకారంతో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామానికి కావలసిన ప్రధాన రహదారి, లక్ష్మీదేవర గుడి, ఆంజనేయ స్వామి గుడిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సతీష్ సైడ్ మీద ఉండే కొంచెం కన్నా బెటర్ కొంచెం గట్టిగా మాట్లాడు. ఈరోజు మేము నిలబెట్టుకున్న మా అభ్యర్థి అయిన శ్రీమతి నిర్మలా లక్ష్మణ్ యాదవ్ గారిని మేము నిలబెట్టుకోవడం అనేది జరిగింది. మా మాట కాదనుకున్న మమ్మల్ని ఏం చేయకుండా మాకు వీళ్ళు మా ప్రజలు మమ్మల్ని సపోర్ట్ చేసి మాకు ఈరోజు మేము క్యాండిడేట్ గెలిపించుకోవడం అనేది జరిగింది. ఈరోజు ఎన్ని కుట్రలు ఏమి చేసినా కుట్రలు లోపడకుండా ఈరోజు ఎన్ని మా ఓడించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్రీధర్ బాబు గారు మాకు ఇద్దరే మాట చెప్పిండు, మన మీరు ఏ క్యాండిడేట్ అయితే మీరు గెలిపించుకుని తీసుకురాలి. మీ యొక్క ప్రజలు వెనుకపల్లి ప్రజలు కానీ మీ కృష్ణాపేట ప్రజలు కానీ మీకు ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి, మీరు ఫస్ట్ మా క్యాండిడేట్ గెలిపించుకొని రాని అని ఒక్కటే మాట చెప్పారు. అదే మాట ప్రకారంగా మేము ఈరోజు భారీ మెజార్టీతోటి మా నిర్మలాదేవి లక్ష్మణ్ యాదవ్ గారిని గెలిపించుకోవడం అనేది జరిగింది. ఇదే విధంగా ఈరోజు లక్ష్మణ్ యాదవ్ గారు చెప్పినట్టు మాకు ప్రతి ప్రజలకు ఏ వాగ్దానాలు ఇచ్చిందో ఇది శ్రీధర్ గారి దృష్టికి తీసుకుపోయి వారి దగ్గర నుండి ఈ యొక్క లక్ష్మణ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ నెరవేరడం అనేది జరుగుతుంది. మాకు ఓటేసి మమ్మల్ని భారీ మెజార్టీ గెలిపించిన ఎంతపల్లి మరి కృష్ణాపేట ప్రజలందరికీ మా యొక్క పాదాభివందనాలు. జై కాంగ్రెస్. రోజు అంగిపల్లి గ్రామ ప్రజలకు నమస్కారం. నా మీద నమ్మకం పెట్టుకొని భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఎన్నో పథకాలు, ఉచిత పథకాలు, ఆరోగ్యశ్రీ అయితేనేమి, కళ్యాణ లక్ష్మి అయితేనేమి, సన్న బియ్యం అయితేనేమి, అదేవిధంగా మహిళలకు ఉచిత ప్రయాణం, కాంగ్రెస్ ఇచ్చిన ఆ వాగ్దానాలు అన్ని నమ్మకంతో మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. వారికి నాకు నా హృదయపూర్వక నమస్కారములు. అదేవిధంగా ఇంకొక హామీ ఇవ్వడం జరిగింది. కొత్తపల్లి నుండి పెద్దవాగు బ్రిడ్జి, ఇది ఎందుకంటే రైతులకు అనేక సమస్యలు ఉన్నాయి, మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. తీసుకుపోతే ఇమీడియట్ శాంక్షన్ ఇస్తాం అని చెప్పడం కూడా జరిగింది. కొత్తపల్లి నుంచి మన ఇదేంటి మేడారం పోయే దారి, జీలపల్లి లింగాపురం పోయే దారి ఇది ఇస్తాం జరిగింది. అదేవిధంగా లక్ష్మీదేవర గుడి కూడా శాంక్షన్ చేయడం జరుగుతుందని ప్రజలకు వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఎన్ని కుట్రలు చేసినా, బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని పైసలు పంచినా ఈరోజు ప్రజలు మాపై నమ్మకం ఉంచుకొని గెలిపించినందుకు కృతజ్ఞతలు. ఇంకొకటి ఏంటంటే కొత్తపల్లికు వాటర్ రావట్లేదని చెప్పారు. ఇప్పుడు మేము గెలిచినాం కనుక ఇక్కడ ఒక వాగ్దానం ఏమి ఇచ్చినామంటే వాటర్ సమస్య ఉన్నది. ఇక్కడ ఒక బోరు కూడా వేసి పైప్ లైన్ ద్వారా ప్రజలకు నీరు అందిస్తామని హామీ ఇచ్చడం జరిగింది. తప్పకుండా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆంజనేయ గుడి నిర్మాణం కూడా అతి త్వరలో మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మన గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా కిష్టరాపేట గ్రామంలో లక్ష్మీదేవర గుడి నిర్మాణము మరియు రంగులేసి పట్టాలు వేయడం జరుగుతుందని చెప్పినాం. అదేవిధంగా అతి త్వరలోనే చేయడం జరుగుతుంది. ఇంకోటి ఇక్కడ లక్ష్మీదేవర పట్టాలు వేయడం కూడా జరుగుతుంది. గుడి నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది. ప్రజలు మాపై నమ్మకం ఉంచుకొని అత్యధిక మెజార్టీతో ఎన్ని కుట్రలు పండినా, మా పైన ఎన్ని ఏం చేసినా కూడా మా పైన మా మినిస్టర్ గారు ఉన్నారని ఆ నమ్మకంతో మమ్మల్ని గెలిపించడం జరిగింది. ఆ నమ్మకాన్ని అమ్ము కాకుండా అన్ని పనులు పూర్తి చేస్తామని ప్రజలకు హామీ